చంద్రబాబు నోటి నుంచి మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ చెప్తున్నారు. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఎంట్రీ గురించి మీరేమనంటారు అని అడిగితే, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎప్పుడైనా రావచ్చు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి నేను స్వయంగా స్వాగతం పలుకుతాను. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా అడుగు పెడితే ఖచ్చితంగా ఆయన సీఎం అయ్యేటువంటి అవకాశం ఉంటుందని అందరూ చెప్తున్నారు. నేను కూడా అది చూడాలని అనుకుంటున్నాను అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలైతే సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయంగా వస్తే తెలుగుదేశం పార్టీ ఆయనకి సీఎం స్థానాన్ని ఇస్తుందని, సీఎం సీట్లో జూనియర్ ఎన్టీఆర్ చూస్తే మరి నాకు కూడా ఆనందమే కదా అంటున్నారు. కాబట్టి రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి మంచి అభివృద్ధి సాధిస్తారనేది చూడాలి. తారక్ గురించి ఇప్పుడు మీడియా ముందు చెప్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఆయన గెలవాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని సూపర్ అంటూ చాలా సంతోషంగా ఉందని, జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి విషయాల్ని షేర్ చేయడంతో ఆనందంగా అయితే ఉన్నారట. కాబట్టి తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ వస్తానంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో సీఎం సీట్ ఇవ్వడానికి సైతం నేను సిద్ధమని ఇప్పుడు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ ఓకే అంటారా అనేది చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ అయితే ప్రస్తుతం సినిమాల విషయాల్లో ఫుల్ కాన్సన్ట్రేషన్లో ఉన్నారు. ఎన్టీఆర్ కేవలం సినిమాలు తప్ప ఇంకా ఏ విషయంలోని కాన్సన్ట్రేట్ చేయదలుచుకోలేదు. ఎన్టీఆర్ ఖచ్చితంగా తన సినిమాల విజయం సాధించాలని తెగ ఆతృతతో ఉన్నారు. కాబట్టి ఎన్టీఆర్ ప్రస్తుతం తన సినిమాల గురించి తప్ప రాజకీయాల్లో ఆలోచించే అవకాశం లేదని అందరూ అంటుంటే, ఇప్పుడు మాత్రం చంద్రబాబు సీఎం సీట్ ఇవ్వడానికి సిద్ధం అంటుండడం చూస్తుంటే రాజకీయంగా ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.